26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శుభమస్తు. శ్రీరామ జయం. అర్చన చేసే సమయంలో మనం ఘంటానాదం తప్పనిసరిగా చేస్తూ ఉంటాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటా రవం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం. దేవతారాధన చేస్తున్నాం, ఘంట తప్పనిసరి. మన ఇంటిలో మనం వినియోగించేటటువంటి ఘంట ఎటువంటిది అయి ఉండాలి? గంట పైన ఉండేటటువంటి ఆ చేతిలో పుచ్చుకునేటటువంటి ఆ పొడవైనటువంటి కాడ ఆ చివరన నందీశ్వరుడు, గరుత్మంతుడు, హనుమంతుడు లేదా ఈ మూడు లేకుండా గుండ్రంగా బొడిపే ఇలా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఒక్కొక్క గంటకు ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఇంటిలో శివారాధన చేసే పక్షంలో నందీశ్వరుడు అధిరోహించినటువంటి ఆ గంట మనం వినియోగించాలి. అలాగే శ్రీమన్నారాయణ అర్చన చేసే క్రమంలో ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు. మహిళలు ఘంటానాదం చేసే సమయంలో వారు ఆంజనేయ స్వామి కానీ, గరుత్మంతుడు కానీ, నందీశ్వరుడు కానీ ఉండేటటువంటి ఘంటను వినియోగించరాదు. మహిళలు వినియోగించేటటువంటి ఘంట చివర మూపురం గుండ్రంగా బొడిపె వల ఉన్నది, దీనిని మాత్రమే వినియోగించాలి. ప్రత్యేకంగా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే 3 పద్ధతులలో ద్వైత మార్గావలంబులు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఆగమార్థంతో దేవానాం ప్రారంభంలో ఘంటానాదం, అభిషేక సమయంలో ఘంటానాదం, వివిధములైనటువంటి పుష్పమాలికలను అలంకరించిన అనంతరం హారతి అందించే సమయంలో ఘంటానాదం, నివేదన చేసే సమయంలో ఘంటానాదం, చివరగా పవళింపు సేవ ఆ సమయంలో కూడా ఘంటానాదం ఉంటుంది. ప్రారంభములో ఘంటానాదముతో, పవళింపు సేవతో, ఘంటానాదముతో, మధ్యన స్నపన సేవ, నివేదన, హారతి వెరసి 5 సార్లు దేవతారాధన చేసే సమయంలో మనం గంటను వినియోగించవలసి ఉంటుంది. నేలపైన గంట ఉంచరాదు. గంట అలా పరమాత్మ సన్నిధానంలో ఉంచే నిమిత్తమై ప్రత్యేకమైన ఒక 3 కాళ్ళ పీట లేదా ఒక చెక్క పీట వినియోగించవలసి ఉంటుంది. నేలపైన గంట ఉంచినట్లయితే ఈ దేహానికి ఆ గంట ప్రతీక. అందులో నుంచి వెలువడేటటువంటి శబ్ద పరంపరలు, నాదము ఈ దేహములో ఉండే ప్రాణశక్తికి ప్రతీక. నేలపైన గంట ఉంచరాదు. శంఖము, గంట ఈ 2 కూడా ఆ అర్చన స్థలంలో దేవతారాధన పరమాత్మను అర్చించేటటువంటి చోట 2 వైపులా కాస్త దూరంగా అలంకారంగా అందంగా అమర్చుకోవాలి. పంచాయతన పాత్ర, పంచపాత్రలు, అలాగే ప్రత్యేకంగా దీపారాధనలు, స్వామికి వినియోగించే నిమిత్తమై వింజామరలు, వ్యసనకర్రలు, ఛత్రము, చామరము ఇవన్నీ కూడా ఉన్నా ఉండకపోయినా అభిషేక సమయంలో శంఖములో నీటితో అభిషేకం చేయడం, 2వ చేతిలో ఘంటానాదమును సృష్టించడం. ఈ నాద ప్రకంపనల ద్వారా మన మనోబలాన్ని, ఆత్మశక్తిని కూడా మనం పెంపొందింపజేసుకోగలుగుతాం. అర్చన చేసేటటువంటి చోట ఆ పూజా గదిలో ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా, ఏవి ఉన్నా ఏవి లేకపోయినా, ఏ ఉపచారాలు లేకపోయినా, ఏ సామాగ్రి లేకపోయినా ఖచ్చితంగా మనం ఉపయోగించవలసినవి మట్టుకు 2 ఉండాలి. 1 శంఖము, 2 ఘంట. ఈ ఘంటలో కూడా ప్రత్యేకంగా మనం తోచకుండా ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా, మంత్రం లేకుండా, శ్లోకం లేకుండా నాదమును సృష్టించరాదు. ఘంటానాదం ఆరంభం చేశాము అంటే అర్థం పరమాత్మకు సంబంధించిన ఒక ఉపచారం ఏదో ప్రారంభం చేశాం అనే అర్థం. ఆ ఉపచారం అయినంతసేపు ఘంటానాదాన్ని మనం చేస్తూనే ఉండాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కుశోదకం, దర్భలతో తడిపినటువంటి నీరు, ఇలా పంచామృతముల చేత అభిషేకం చేసే సమయంలో అనుకుంటే ఒక వస్తువు చేత, ఒక ద్రవ్యము చేత అభిషేక సేవ చేయడం
మంచినీటితో మళ్ళీ అభిషేక సేవ చేయడం, హారతి ఇవ్వడం, అనంతరం సూక్ష్మంగా లఘువుగా పటిక బెల్లం ఏదైనా పండు నివేదనగా అర్పించడం, కొద్ది విరామం ఇచ్చి అనంతరం వాటిని తొలగించి రెండవ ద్రవ్యముతో పెరుగు, తేనె ఇలా ఒక్కొక్క దానితో అభిషేక సేవ నిర్వహించడం. తగిన విరామముతో ఈ సేవ చేసే సమయమంతా కూడా ఘంటానాదము తప్పనిసరి. ఇవి 5. అలాగే నివేదన చేసే సమయంలో కూడా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఇవి కూడా 5. ఉపచారములు కూడా ప్రధానమైనవి 5. కనుక ఉపచారములు చేసే సమయంలో కూడా ఘంటానాదం తప్పనిసరి. అలాగే దేవత ఆహ్వాన లాంఛనంగా ప్రారంభం చేసిన ఈ ఘంటానాదం పవళింపు సేవ వరకు అలాగే అన్ని 16 ఉపచారాలలో కూడా చేయరాదు. ప్రత్యేకంగా స్వామికి పుష్పమాలికలు అలంకరించే సమయంలో, పుష్పార్చన చేసే సమయంలో ఘంటానాదము చేయరాదు. తగిన జాగ్రత్తతో మనం ఘంటానాదమును సృష్టించిన ఎడల ఆ నాదం మన మనస్సుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఘంటానాదం చేద్దాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో స్వామిని సేవించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.